నాకు బాగుంది, మీరెవరు ఇక్కడ రావద్దు, మీరు వచ్చి ఇబ్బంది పెట్టద్దు, నాకు బాగుంది, చాలా బాగుంది, హాస్పిటల్ యజమాని బాగా చూసుకుంటున్నాడు, మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలి. సరే సార్, ఇక్కడ కేరింగ్ అంతా బాగుంది కదా సార్? అంతే. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. 100 స్పీడ్లో వెళ్తున్న వ్యాను 3 పల్టీలు కొట్టింది. పల్టీ కొట్టడం చెయ్యిరిగిపోయింది. ఇప్పుడు ఈ చేతిలో రాడ్ ఉంది, నా చేతిలో. ఇది 3 ఆపరేషన్లు ఇక్కడ అయినాయి, 4 ఆపరేషన్ ఇక్కడ అయింది. దీంట్లో రాడ్ ఉంది, ఆల్రెడీ ఉంది. చాలామంది అడిగారు టీపీ చేసుకోని, అవసరం లేదులే అన్న. వద్దులే, అవసరం లేదు, ఇంకా ఈ భూమి మీద ఉండాలనే ఏం లేదు, నాకు అవసరం లేదులే. 3 పల్టీలు కొట్టింది నడి రోడ్లో. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగానో తెలుసా? దేవుణ్ణి నేను, ప్రభా నేనేమన్నా పొరపాటు చేసి నన్ను క్షమించు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకూడదు. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరం అయింది. ఇప్పటికి నేను పడింది 4 సంవత్సరాల కిందట పడ్డా బండి నుంచి. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగాను తెలుసా? ప్రభా ఇంత సేవ చేసి దిక్కులేని సాగు రోడ్డు మీద సాగకూడదు, సమర్పించుకొని సన్నిధికి వచ్చున్నా, నీ ముఖం తప్ప నాకు ఇంకేం తెలియదు. తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన, దైవ సేవకులు నడిపింపుని బట్టి నడుస్తూ ఉన్నా, యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి చనిపోకూడదు ప్రభా. నిన్ను ఒక మనవి చేసుకుంటానయ్యా, నేను ప్రతిలాడుకుంటానయ్యా, చనిపోతే రోడ్డు మీద చచ్చిపోకూడదయ్యా. వాక్యం చెప్తా స్టేజ్ మీద పడిపోతే చాలు. పాట పాడతా గుండె ఆగిపోయినా చాలు. అంతకాదు ప్రభువా, నువ్వు నన్ను పరిశుద్ధపరచు. దేవుని మందిరం నీడలో ప్రాణం పెడితే చాలు, నీడలో ప్రాణం పెడితే చాలు. రోడ్డు మీద దిక్కులేదు సాగు, దేవుని సన్నిధానం